అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివుడు కాలభైరవుడి అవతారం ఎందుకెత్తాడు? కాలాష్టమి రోజున శివుణ్ణి ప్రసన్నం ఎందుకు చేసుకోవాలి? అష్టమి రోజున కాలాష్టమిగా జరుపుకుంటారు. ధార్మిక పురాణాల ప్రకారం శివుడు ఈ రోజున కాలభైరవుడిగా అవతరించాడు. పరమశివుడు భయంకరమైన రూపంలో బాబా కాల్ భైరవ్గా అవతారమెత్తిన రోజును కాలభైరవాష్టమి లేదా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. కాలాష్టమి రోజున రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాలభైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు. పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకొని ఆధ్యాత్మికంగాను సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు. మనిషిని నాశనం చేసే కోపం, దురాశ, కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు. శివపురాణం ప్రకారం రోజు శివుడు కాలభైరవ అవతారం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం. శివుడు కాలభైరవ అవతారం ఎందుకు ఎత్తాడు? శివపురాణం ప్రకారం ఒకసారి విష్ణువు ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా సంతుష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది చెప్పండి అని అంది. ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వరానుగ్రహం కూడా కావాలని ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతుండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకొని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవటంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చెయ్యసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయమయ్యి అగ్ని బయలుదేరి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చెయ్యాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్ష భాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు అని విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు, నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షమని పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలలో
పూజించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. బిల్వవృక్షాన్ని దర్శించిన స్మరించిన సమస్త పాపాలు పోతాయని ప్రతీది. మారేడు చెట్టును ఇంట్లో ఉంచుకోవచ్చా అని సందేహం ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రమైనవిగా భావిస్తారు. అలాంటి వృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి దైవ సమానంగా భావిస్తారు. ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది. ఇకపోతే ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు 3 దళాలు కలిపి ఒకటిగా ఉంటాయి. ఇవి ఆ పరమశివుడి 3 కన్నులను సూచిస్తాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాయి. శివునికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందని నివాసం ఉంటాడని భావిస్తారు. అదేవిధంగా ఈ మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగానే వృక్షాలు పూలు పూసి కాయలు కాస్తే మారేడు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తుంది. సాధారణంగా మనం ఏదైనా పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేస్తాము. కానీ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తొడిమలు ఉండాలి. మారేడు దళానికి ఉన్న ఈనె శివలింగానికి తాగినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివునికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఎలాంటి సందేహం లేకుండా మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే మారేడు దళాలను కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. మారేడు చెట్టు ఆకులను బుధ శనివారాలతో మాత్రమే కొయ్యాలి. అమావాస్య పౌర్ణమి సోమవారం మంగళవారం సంక్రాంతి శివరాత్రి వంటి పండుగల రోజు కూడా మారేడు దళాలను కొయ్యకూడదు. అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి. ఈ రోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చెయ్యవచ్చు. ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే 3 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన అంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదండోయ్, ఈ మారేడు దళాలు మారేడు కాయలు బెరడు పలు రోగాలని నయం చేయటానికి ఉపయోగిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు.